సో హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గాయస్ ఇప్పుడు ఏంటంటే మనము సాల్జ్బర్గ్లో హార్నెస్ సాల్జ్బర్గ్ ఫోర్ట్రెస్ అని దీని పేరు అనమాట. మీకు లాస్ట్ 2 వీడియోలు కానీ చూడకపోయింటే చూడండి, ఎందుకంటే దానిలో ఎక్స్టెన్షన్ ఈ వీడియో. ఆ వీడియోస్లో చూపించుంటాను కొండ మీద కోట ఉంది అని చెప్పేసి చెప్పుంటాను. సో ఆ కోట చూడడానికి వెళ్తున్నాం మనము. ఈ 3 వీడియోలు ఒక్కరోజువే, సరేనా? సాల్జ్బర్గ్ డే 1 ఇవి. ఎందుకంటే వీడియో మరీ లెంత్ వచ్చేసింది, 40 మినిట్స్ వచ్చేసి మీకు పిచ్చి దొబ్బిద్ది 40 మినిట్స్ వీడియో చూడాలంటే. సో అందుకు 3 వీడియోలు ఎక్స్టెన్షన్ చేసేసి నేను అలా చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ ఫోర్ట్కి పోవాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒక దారి వచ్చేసి నడుచుకుంటానే వెళ్ళొచ్చు, రెండో దారి వచ్చేసి మీరు ట్రైన్ €3 ఎంత పడిద్ది. అక్కడికి పోయిన తర్వాత మీకు ఆ ప్రైస్ కూడా నీకు చూపిస్తాను వీడియోలో. అదనమాట అబ్బాయి, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఫోర్ట్ చూడడానికి వెళ్దాం. అక్కడ పైకి పోయిన తర్వాత చెప్తాను ఆ ఫోర్ట్ దేనికి, ఎందుకు స్పెషల్, అసలు ఎందుకు కట్టియాల్సి వచ్చింది, ఎవడు కట్టించిండు, అది సంగతి. చూస్తూ ఉండండి వీడియో లాస్ట్ వరకు. సో బాయ్ గాయ్స్. ఇది మీకు గుర్తుందా? ఇది లాస్ట్ వీడియోలో నేను చూపించున్నాను మీకు, మ్యాన్ ఆన్ ద గ్లోబ్ అనేసి. ఇది పక్క సందులోనే ఉంటుంది అనమాట, ఫోర్ట్కు పైకి పోయే దారి. యాక్చువల్గా అయితే మీకు 2 ఆప్షన్లు ఉండే, ఒకటి టికెట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఈ టికెట్ వల్ల ప్లస్ ఏంటంటే మీకు అన్ని టికెట్స్ ఒకే దాంతో వస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, €14 తర్వాత వచ్చేసి €20 అని చెప్పేసి. సో నేను మొత్తం అన్నీ చూపిద్దామని మీకు ఏదో అని తీసేసుకున్నాను టికెట్ €22 ఎంత పెట్టి. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోవడం, ఇలా ట్రామ్ ఉంటుంది, ట్రామ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట. ఇట్లా పైకి వెళ్ళిపోయిన వెంటనే మనకు 2 ఆప్షన్లు ఉంటాయి ఇంకా పైకి పోయేదానికి. సో ఫస్ట్ వచ్చేసి లిఫ్ట్, తర్వాత ఇది పైనుంచి చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది అనమాట. క్రేజీ ఉంటుంది వ్యూ. ఇదంతా సాల్జ్బర్గ్. మనం ఇంకా ఈ పైకి కూడా వెళ్ళబోతున్నాం. ఏదైతే ఈ టవర్ చూస్తున్నారో అంటే అదే పీక్ పాయింట్ అనమాట ఈ కోటకి. సో ఈ కోటకి ఇక్కడ వెళ్ళాలంటే మీకు ఇక్కడ దారి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ పారానామిక్ వ్యూ పాయింట్, ఆల్డీ మ్యూజియం అనేసి ఇలా కొన్ని మీకు ఇక్కడ వచ్చిన వెంటనే దారి ఉంటుంది. మీకు పారానామిక్ వ్యూ పాయింట్ పోయే దారిలో ఈ గేమ్ కనపడిద్ది. యాక్చువల్గా అయితే ఈ గేమ్ కుదిరితే ఆడండి. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ లైఫ్లో వచ్చే పార్ట్నర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ డిఫైన్ చేస్తాయంట. సో క్రేజీ అనిపించింది నాకు. ఫస్ట్ రావడమే నాకు నన్ను వచ్చింది. నాకు వచ్చే అసలు పిచ్చి దొబ్బింది అనమాట. నన్ను లైఫ్ పార్ట్నర్ రావడం ఏంట్రా అనుకున్నాను. నన్ను అంటే తెలుసుగా, వీళ్ళు సిస్టర్స్, వాళ్ళకి ఏంటంటే ఇంకే పెళ్ళి పెటాకులు ఉండవు వాళ్ళకి, పాపం దేవుని నమ్ముకొని ఉంటారు అలాగా. సో అది వచ్చిన వెంటనే ఇంకేం చేయాలో అర్థం కాల. సరేలే అనేసి సెకండ్ తీసా, కుదరలా. థర్డ్ది మటుకు లవ్ పడింది. మరి చూద్దాం అసలు ఎవరో ఏంటో మనకు వచ్చే వాళ్ళు. అసలు క్రేజీ ఉంటుంది అనమాట. ఒకవేళ కంపల్సరీ ట్రై చేయండి. సో ఇప్పుడు మనము ఇట్లా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు చూడొచ్చు ఇట్లా స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు సాల్జ్బర్గ్ ఏదైతే చూస్తున్నారో ఫస్ట్ ఇలా ఉండేది అనమాట. కోట కట్టక ముందు సాల్జ్బర్గ్ ఈ కొండ ఏదైతే ఉంది కొండ, తర్వాత ఇలా తయారు చేసిండ్రు. మొత్తం చుట్టూతూ అన్ని బిల్డింగ్లు లేపి పడేసిండు, మన హైదరాబాద్లో కానీ లేపేసినట్టు అన్నీ చూడవచ్చు. మొత్తం ఖాళీగా ఉన్న కొండ, ఉన్న కొండని అన్ని బిల్డింగ్లు కట్టి సంవత్సరం డెవలప్ చేసిండు. సో పక్కనే మీకు ఇది ఉంటుంది, ఇవన్నీ చూడొచ్చు. ఇది యాక్చువల్గా అయితే ఇది వంటగది. సో డైనింగ్ హాల్ వీళ్ళకి. ఈ కోటలో ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళకి, ఆ రాజుకి ఇక్కడే వండి తీసుకెళ్ళిపోయారు అన్నమాట. సో ఇదే సాల్జ్బర్గ్ హైయెస్ట్ పాయింట్. మొత్తం పైన నుంచి ఇట్లా కనపడుతుంది, కోట పైన నుంచి చూడవచ్చు మీరు. మొత్తం అంతా సాల్జ్బర్గే. ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ కామాకండి. ఏవైతే మంచు కొండలు చూస్తున్నారో అవి జర్మనీలో ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అవి. సో ఇట్లా ఉంటుంది అనమాట సాల్జ్బర్గ్ పైన కోట నుంచి. క్రేజీ అనిపించింది. కంపల్సరీ ఒకవేళ ఉంటే మీరు కోటపైకి ఈ పారానామిక్ వ్యూ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు నడుచుకుంటూ వచ్చి వేరే వ్యూ ఉంటుంది, అది కూడా చూపిస్తాను వీడియో ఎండ్లో. సో ఇలా విచిత్రాలన్నీ ఉంటాయి కోటలో. చూడొచ్చు మీరు. ఇక్కడ సైనికులు ఇక్కడ నిలబడుకొని వ్యూ చూసేవాళ్ళనమాట, కింద ఎవరున్నారు ఏం కథ అనేసి. యాక్చువల్లీ ఈ కోట కట్టించింది 1077లో, అంటే 1000 సంవత్సరాల కింద అనుకోండి ఆల్మోస్ట్. అప్పుడు కట్టించిన అనమాట ఆర్చ్ బిషప్ అని ఆయన ఈ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఏర్పరచుకున్నారు ఇట్లా. సో అది పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పెద్ద సోది, అదంతా మీకు చెప్పి నేను ఇరిటేట్ చేయదలుచుకోవాలా. సో ఇక్కడ చాలా వరకు మీకు ఇలా ప్లే ఐటమ్స్, అంటే మీరు అది తిప్పిన వెంటనే టిటిటీ అని సౌండ్ వచ్చింది, వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. చాలా ఉంటాయి చూసేదానికి, కోటలో ఎక్స్ప్లోర్ చేసేదానికి. ఈ మధ్యలో ఈ ఎవరైతే ఈ పైన ఈ 300 ఇల్లులు ఉంటాయి ఈ కోటలోనే, ఒక పెద్ద మినీ సామ్రాజ్యమే ఉంటుంది అనమాట. దానికి కోసం బావి తవ్వించినది. ఇది యాక్చువల్గా అయితే బావి. కొండ మీద బావి ఎలా తవ్వించిండో నాకు ఇప్పటికీ అర్థం కాలే. అసలు ఒక $1 మిలియన్ క్వశ్చన్. కొండ మీద నుంచి యాక్చువల్గా నేల మీద తవ్వించాలంటేనే మనకు తడ ఆరిపోద్ది. ఎందుకంటే నేల నుంచి బావి తవ్వడం వేరే, కొండ మీద నుంచి కిందికి బావి తవ్వడం అనేది
సో అసాధ్యం, మరి అసాధ్యాన్ని వాళ్ళు ఎలా కట్టిండో ఏంటో అసలు. సో మీకు ఇవే కాకోకుండా చాలా వరకు మీకు మ్యూజియంస్ ఉంటాయి. మీకు స్టార్టింగ్లో చూపించినట్టు ఏంటంటే చాలా మ్యూజియంస్ ఉంటాయి. చపెల్ ఉంటుంది. చపెల్ అంటే అది కూడా ఒక వీళ్ళది ప్రార్థనా మందిరం అనుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ రాసి ఉంటుంది ఏదైతే ఈయన కింగ్ ఆర్చ్ బిషప్ క్రోనాల్డ్ 1106లో కట్టించినది. తర్వాత దీనికన్నా ముందు నుంచి ఈడ చూడొచ్చు, ఈడ 1000 అని ఉంటుంది. సో ఇదన్నమాట. మీరు చూడ క్రేజీ ఉంటుంది దీని హిస్టరీ కానీ ఏం కథ ఏంటి అనేసి. సో కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి ఈ సాల్జ్బర్గ్లో కానీ వస్తే ఈ కోటని. ఈ చపెల్ ఏదైతే చూస్తున్నారో దాని పక్కనే మీకు వెళ్తే ఇలా ఈ పిరంగులు ఉంటాయి కోట మీద. సో మీరు చూడొచ్చు ఇవన్నీ పిరంగులు. ఇక్కడ నుంచి చూస్తే కింద ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళు దాడి చేయాలన్నా కుదరదు అనమాట. సో అక్కడే మీకు ఒకటి మ్యూజియం కనపడుద్ది, సరేనా. ఇది పపెట్ మ్యూజియం అంటారు యాక్చువల్గా. ఈ పపెట్ మ్యూజియం ఏంట్రా అంటే మనకి ఎలాగైతే తోలుబొమ్మల ఆటలు గుర్తున్నాయా, యాక్చువల్గా అయితే మీరు 80s కిడ్స్ అయితే లేకపోతే ఇంకా ముందు వాళ్ళు అయితే గుర్తుంటుంది. మేము ఎప్పుడో 90s కిడ్స్ వచ్చేసి మేము టీవీలలో చూసింది అనమాట ఈ తోలుబొమ్మల ఆటలు. సో ఈ తోలుబొమ్మల ఆటలు మ్యూజియం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆ టైంలో వాళ్ళకు ఇలా మనకేం బాలీవుడ్ హాలీవుడ్ ఇవేం లేవు కదా, ఆ టైంలో ఇలా వీధి నాటకాలు వేసేవాళ్ళు ఈ తోలుబొమ్మలు వేసుకొని. అవి కనబడతాయి మీకు. ఇవన్నీ పపెట్స్ అంటారు వీళ్ళని. సో ఇట్లా ఈ అయితే చూస్తున్నారో అది కూడా వెళ్దాము. ఆ వ్యూ ఉంటుంది, ఆ సీన్. ఇవన్నీ నేను చూపిస్తాను వీడియోలో ప్లేసెస్ అన్నీ. సో కార్నర్లోకి వస్తే మీకు ఇది ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే వెంటనే ఒక స్కెలిటన్ ఫోటో తీసిద్ది. ఆ ఫోటో కావాలంటే మీరు అక్కడ ఎంట్రీ వచ్చే చోట మీరు €7 కడితే మీకు ఆ ఫోటో కూడా ఇస్తారు. సో ఇవన్నీ డబ్బులు లాగేదానికి చిట్కాలు అనమాట. నేనైతే 5-6 ఫోటోలు తీసాను మంచిగా వచ్చిద్దో లేదో అనేసి. సో చూడొచ్చు ఇవన్నీ పపెట్స్ కింగ్ వాళ్ళవి. తర్వాత వచ్చేసి చాలానే కనపడతాయి మీకు చూసేదానికి. పైన అలే మ్యూజియం అని ఉంటుంది. ఈ అలే మ్యూజియం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మీకు ఈ సైనికులు ఏవైతే వాడినే ఉంటాయో సైనికులు రాజులు, తర్వాత ఈ సాల్జ్బర్గ్ హిస్టరీ మొత్తం ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు వీళ్ళందరూ రాజులు. లోపలికి పోయిన వెంటనే ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కోట గోడలనే కాస్త మళ్ళీ రీమోడలింగ్ చేసి పెట్టినారనమాట. వీళ్ళు రాజులు చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు కూడా కనబడతాయి మీకు. మనం బొంగరాలు ఆడేవాళ్ళం కదా, సేమ్ అలాంటివే, అదే కాన్సెప్ట్ వీళ్ళది. సో చూడొచ్చు మీరు మొత్తం బొంగరాలు వాళ్ళు ఆడేవన్నీ కనపడతాయి మీకు. ఇంకో రకమైన పిరంగి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు యుద్ధాలలో వాడినవి, తర్వాత ఈ గన్నులు, సో ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే కనబడతాయి. వాళ్ళ ఆర్మర్స్ కానీ చూడొచ్చు మీరు. ఆర్మర్స్ డిఫరెంట్ ఆర్మర్స్ ఉంటాయి. ఆఖరికి గుర్రానికి కూడా ఆర్మర్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. ఇది గుర్రం ఆర్మర్ అనమాట. గుర్రం తల మీద పెట్టేది. ఇది గుర్రం వీప్ మీద కూర్చునేది మనకు తెలుసు కదా, వీప్ మీద కూర్చున్నప్పుడు వేసుకునేది కింద. సో ఇవన్నీ కనపడతాయి మీకు. సో ఇక్కడ మ్యూజిక్ హిస్టరీ గురించి కూడా ఉంటుంది అన్నమాట. సో సాల్జ్బర్గ్ చెప్పినట్టు ఇది సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చెప్తారు అనేసి. సో ఇట్లా మీకు ఇది యాక్చువల్గా అయితే ఒరిజినల్ వెండి. సో మరి ఇది ఎందుకు ఇట్లా పెట్టిండో అనేసి నాకు అర్థం కాలేదు, కానీ ఇది యాక్చువల్ అయితే ఒరిజినల్ వెండి అనమాట. అది మీరు చూసేది ఇట్లా చాలా ఉంటాయి. సో చూడాల్సినవి మీరు చాలా వరకు మ్యూజియంస్లో పాత కాలపు అన్నీ వాళ్ళు వాడిన ఏవైతే ఉంటాయి యుటెన్సిల్స్ అంటే పాత్రలు, ఆ టైంలో వాడిన నాణ్యాలన్నీ ఉంటాయి ఇవి. సో అక్కడ నుంచి కిందికి వెళ్ళిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఇది కనపడిద్ది. సో ఇది యాక్చువల్గా ఒరిజినల్ కొండ. సో ఏదైతే ఉందో ఈ కొండ మీద ఇవన్నీ కట్టినారు కదా, ఆ కొండని ఈ ప్లేస్లో ఒక్కటి మీకు న్యాచురల్గా మీకు చూపిస్తారనమాట. ఇట్లా ఉంటుంది ఈ కొండ మీద కట్టామనేసి. సో ఇవన్నీ ఇంకా నార్మల్ ఎక్కడికి పోయినా ఈ సొవెనియర్ షాప్స్ తగలేయడం ఉంటాయి. అన్ని సొవెనియర్స్ ఇవన్నీ క్రేజీ ఉంటాయి. సొవెనియర్స్ మటు ఇక్కడ కుదిరితే కంపల్సరీ ఒక సొవెనియర్ తీసుకెళ్ళండి ఇంటికి. €10 ఉంటుంది, €10 to €15 ఇంకా డిపెండ్స్. సో ఇది ఇంకో సొవెనియర్ షాప్ అనమాట. మీరు చూడొచ్చు లోపల. ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఫేవరెట్ అనిపించింది. అన్ని సొవెనియర్సే €20 ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఈ పిరంగు చూడడానికి దొరికిద్ది. ఇక్కడ ఏంటంటే ఇంకో ప్లస్ ఏంటంటే చాలా వరకు మీకు ఏవైతే ఈ డిస్ప్లేస్ ఉంటాయి అన్నమాట. ఈ డిస్ప్లేలో ఏంటంటే ఇవన్నీ సైనికులు డిఫరెంట్ సైనికులు వచ్చేసి. సో కింగ్స్ గార్డ్ ఒకరు, తర్వాత వచ్చేసి మీకు కింగ్స్ గార్డ్ అంటే కింగ్కి ఎప్పుడు బాడీ గార్డ్ లాగా, తర్వాత వచ్చేసి మీకు నార్మల్ ఫోర్ట్ గార్డ్ ఒకరు ఉంటారు. అట్లా డిఫరెంట్ గార్డ్స్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ హెల్మెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు చూడొచ్చు యుద్ధానికి పోయేటప్పుడు ఈ కాస్ట్యూమ్ అనమాట. అట్లా డిఫరెంట్గా డిస్ప్లే చేసి పెట్టున్నారు. ఎవడైతే ఊరికే వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాడి కోసం మీకు గన్ను తీసుకుంటున్నా, మొత్తం వేసి పడేస్తుందని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. సాల్జ్బర్గ్ సెకండ్ వీడియోలో చూపించుంటాను మీకు ఈ క్యాథడ్రిల్, సాల్జ్బర్గ్ క్యాథడ్రిల్ అనేసి. దాని పైన చిన్న ఒక నమూనా పెట్టినారు కోట మీద, చూడొచ్చు మీరు.
గైస్ ఇప్పుడు నేను ఒక టిప్ ఇవ్వద్దున్నా. ఇప్పుడైతే మీరు సాల్స్బర్గ్లో ఈ ఫోర్ట్రెస్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ట్రెక్ చేసి రాండి అబ్బా. ఎందుకంటే నేను 18 euros టికెట్ తీసుకుని మీకు చూపిద్దామని ఆ ట్రైన్ తీసుకున్నాను. ప్లస్ ఇంకా మ్యూజియంస్ కోసం అని తీసుకున్నా. మ్యూజియం బొక్క ఏమీ లేదు. తర్వాత ఇంకొకటి ఏదో డౌన్ హౌస్ అంట, దాంతో ఏమీ లేదు. అది జస్ట్ సొవెనీర్ షాప్ కూడా డబ్బులు కట్టిపోవడం అంటే నాకు బాగా బాధేసేసింది. ఇంకా పారానామిక్ వ్యూస్ అంటారా, 2 చోట్ల ఉన్నాయి. ఒక చోట ఫ్రీగా చూడొచ్చు, ఇంకో చోట డబ్బులు కట్టి చూడొచ్చు. సో డబ్బులు కట్టి దొబ్బిస్తుందని ఫ్రీగా చూడడం మంచిది. సో అది సంగతి. మీరు ఒకవేళ వచ్చేటట్టయితే టికెట్ ఏమి తీసుకోకుండా, లేకపోతే ఒకవేళ తీసుకోవాలన్నా బేసిక్ టికెట్ తీసుకోండి. 18 euros ఉంటుంది. ఆ 18 euros ఏంటంటే ట్రైన్లో రావచ్చు, పైకి వెళ్ళి డైరెక్ట్ పారానామిక్ వ్యూ కూడా చూడొచ్చు. లేదంటే ఇంకో సైడ్ పారానామిక్ వ్యూ ఉంది, అది ఫ్రీగానే చూడొచ్చు. ఇంకా అది మీ ఇష్టం, ఇంకా మీరు ప్లాన్ చేసుకునేవన్నీ డిపెండెంట్ ఉంటుంది. సో అదే అబ్బాయి, ఇంకా పదాం పడిన వీడియో లేక ముందుకి. ఇది కింద నుంచి వచ్చేదానికి అనమాట వాక్. మీరు చూడొచ్చు, ఇట్లా ఉంటుంది ఇంక్లైన్. సో మీకు చూపిద్దామని తీసాను ఈ క్లిప్. సో ఇట్లా ఉంటుంది అనమాట ఇంక్లైన్. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఇలా కూడా రావచ్చు కింద నుంచి. ఒకవేళ ఫిట్ ఉంటే ఫిజికల్గా, సో నేను ఇదే మీకు రికమెండ్ చేస్తాను అనమాట. కింద నుంచి 20 euros మరీ ఎక్కువ పైకి వచ్చి, అంటే దీంతో ఇంక్లూడెడ్ ఉందిలేండి చాలా వరకు మ్యూజియం టికెట్స్. అయినా కూడా నాకు మీరు చూసినారుగా అంత సోదే ఏముండదు మ్యూజియంలో కూడా, డబ్బులు బొక్క తప్ప ఏం లేదు. ఒకవేళ మీరు ఫోటోస్కి రావాలనుకుంటే ఇట్లా రావచ్చు, కింద నుంచి వాక్ చేసుకుంటా. ఈ నుంచి కూడా వ్యూ క్రేజీ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇదంతా సాల్స్బర్గ్ కొండలు మంచిగా అనిపించింది. సో సాల్స్బర్గ్లో అంటే కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్లలో ఇది ఒకటి అనమాట. సో ఈ లోపల మీకు చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పినా కదా, ఒక మినీ రాజ్యమే ఉంది లోపల అనేసి. ఇవన్నీ 300 ఇల్లులు ఉంటాయి, 300 కుటుంబాలు ఉంటాయి మీకు కోట చుట్టూతో. సో ఒకవేళ కోటని డైరెక్ట్గా ఆక్రమించుకోవాలన్నా ఆక్రమించుకోకుండా ఇవి దాటే రావాలన్నమాట ఈ ఇల్లులు. ఇవన్నీ సైనికులు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇక్కడ. మంచిగా ఉంటుంది వ్యూ అయితే ఈ నుంచి కూడా ఫ్రీగా. సో గాయస్ అంతే అయిపోయింది ఈరోజుకి వీడియో. సో నేనేమంటానంటే, కుదిరితే మీరు వాకింగ్ చేసుకుంటారండి పైకి ఫోర్ట్ చూడడానికి. సో మీరు ఫ్రీగానే జస్ట్ పారానామిక్ వ్యూస్ అంటే అక్కడ నుంచి చూస్తే కోట మంచిగా ఉంటుంది, కింద అంత మంచిగా కనపడుద్ది. సో గాయస్ మళ్ళీ చెప్తేది ఏంటంటే, ఇది వీడియో ఎక్స్టెన్షన్ సరేనా. ఏదైతే మీకు ముందు 2 వీడియోలు చూస్తున్నారో, చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 వీడియోలు ఎక్స్టెన్షన్ ఇది. ఒక రోజులోనే మీరు 10 ప్లేస్లు కవర్ చేయొచ్చు ఆల్మోస్ట్ సాల్స్బర్గ్లో. సో అదనమాట. 2 రోజులు చాలా ఎక్కువ. నన్ను అడిగితే సాల్స్బర్గ్ ట్రిప్పే చేసుకుంటే 2 రోజుల ట్రిప్పే చాలా ఎక్కువ. సో అదే అబ్బాయి, ఇంకెప్పుడు చెప్పేసి అదే. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే జర్మనీ చుట్టుపక్కల ఉన్నారో, లేకపోతే ఎవరైతే సాల్స్బర్గ్ విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతకు మించి ఇంకేమీ లేదు, మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా. సో అదే అబ్బాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ ఏంటి, వీవ్లాగ్స్ తెలుగు సరేనా. వీవ్లాగ్స్ హిందీ ఉంది, అది కూడా మనదే, కానీ అది మన నార్త్ వాళ్ళకి సరేనా. వీవ్లాగ్స్ కూడా ఉంది, అది ఇంగ్లీష్ వాళ్ళకి. సో ఎందుకు భయ్యా ఏంటంటే తప్పదు. సో ఇంకేం చేద్దాం, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీవ్లాగ్స్ తెలుగు.